ఆహా! వేడి వేడి రాజుగారి కోడి పులావ్. అలా కొద్దిగా పులావ్తో కొద్దిగా పెరుగు పచ్చడి వేసుకొని అలా ఒక ఉల్లిపాయ తీసుకొని తింటే భలేగా ఉంటుంది. మరి ఈ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చేసుకునే విధానం ఏంటో చూద్దాం. కావాల్సిన మసాలా: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, నూనె, పసుపు, ఉప్పు మరియు కారం, అలాగే ధనియాల పొడి, చికెన్, కొద్దిగా పెరుగు. ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా గిన్నె పెట్టుకొని అందులో బటర్, బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. కొద్దిగా షాజీరా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత కలుపుకోవాలి. చక్కగా కలుపుకున్న తర్వాత అందులో ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకున్నాక మరొకసారి కలుపుకోవాలి. మధ్యలో జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు. మరొకసారి కలుపుకుందాం. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత అందులోకి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. మిశ్రమం కొద్దిగా వేగిన తర్వాత మనం అందులోకి కొద్దిగా పసుపు, ఆ తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి 3 నిమిషాల వరకు ఉంచాలి. ఆ తర్వాత మూత తీసి కొద్దిగా ధనియాల పొడి, ఆ తర్వాత తగినంత ఉప్పు. నేను ఉప్పు చికెన్కి, అన్నంకి రెండుకి కలిపి వేస్తున్నాను. అలాగే తగినంత కారం పొడి. ఆ తర్వాత బిర్యానీ మసాలాను వేసుకోవాలి. కొద్దిగా చికెన్ మసాలా వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. ఆ తర్వాత అన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు పుదీనా అలాగే కొత్తిమీర వేసుకున్నాం. మరొకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పెరుగు వేసుకుందాం. మరీ ఎక్కువగా వేసుకోకండి, కొద్దిగా సరిపోతుంది. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టాలి. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను 4 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. 2 గ్లాస్ బాస్మతి రైస్ కోసం. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలానే ఉంచాలి. చికెన్ బాగా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు 2 గ్లాసెస్ బాస్మతి రైస్ వేసుకోవాలి.
మరొకసారి కలుపుకోవాలి. ఎక్కువ కలుపుకూడదు, రైస్ విరిగిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి అందులో 2 స్పూన్స్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఒక 15 మినిట్స్ మూత పెట్టుకోవాలి. అయిపోయిందండి. వేడి వేడిగా ఎంతో రుచికరమైన రాజుగారి కోడి పులావ్ రెడీ. ఇలా ఒక బౌల్లో సర్వ్ చేసుకొని పక్కన పెరుగు పచ్చడి, దోసకాయ అలాగే ఉల్లిపాయలు పెట్టుకొని గార్నిష్ చేసుకోవడమే.